హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ సంక్రాంతి పండుగ స్పెషల్ సకినాలు. తెలంగాణలో చాలా ఫేమస్ అండి. కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే ఈ సకినాలు ఎంతో ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. మన కుటుంబ సభ్యులు నోరూరించి మన తెలుగువారి సాంప్రదాయాలలో కూడా ఒక భాగం. నేనైతే మా ఇంట్లో ఎప్పుడూ ఇలాగే చేస్తాను. ఈ ప్రత్యేకమైన సకినాల తయారీ ఎలాగో, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సకినాలకి దొడ్డు బియ్యమైన పాత బియ్యమైన చాలా బాగుంటాయి. ఈ పాత బియ్యం దొడ్డు బియ్యం అయితే సకినాలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ముందుగా నేనైతే 4 కేజీల దొడ్డు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ముందు రోజు సాయంత్రము 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. మినిమం 12 అవర్స్ అయినా నానాలండి. 12 అవర్స్ నానితే సకినాలు చాలా బాగా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒక 2-3 సార్లు కడిగితే చాలా బాగుంటాయి. బియ్యం ఎంత బాగా తెల్లగా కడిగితే సకినాలు అంత తెల్లగా వస్తాయండి. 2-3 సార్లు కడిగిన బియ్యాన్ని ఇలా బుట్టలో వేసుకుంటే నీళ్లు కారిపోతాయి. తరువాత జస్ట్ తడి లేకుండా చూసుకొని పిండి గిర్నీలో ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా పట్టించుకున్న పిండిలో 1 కేజీ నువ్వులు కడిగి వేసుకోవాలండి. కొంచెం వాష్ చేసుకొని వేసుకోవాలి పచ్చిగా. ఇంకా నువ్వులైతే చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఇంకా 200 గ్రాముల ఓమా లేదా వాము. ఈ వాము కూడా చాలా మంచిదండి హెల్త్కి, దగ్గు రాకుండా ఉంటుంది. ఇది కూడా కడిగి వాష్ చేసుకునే వేసుకోవాలి. ఈ నువ్వులు ఓమా 2 కడిగే వేసుకోవాలి. కొంచెం వాష్ చేసే వేసుకోవాలండి, ఏదైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది. తర్వాత రుచికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే కొంచెము చూసి వేసుకోవాలి. కొద్దిగా తక్కువ వేసుకుంటే మళ్ళీ మనం కొంచెం టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1 కేజీకి 1/2 కేజీ నువ్వులు, 50 గ్రామ్స్ ఓమా, తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 కేజీ చేసుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకోండి. నేను 4 కేజీస్ కాబట్టి 1 కేజీ నువ్వులు, 200 గ్రామ్స్ వాము తీసుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని కొంచెం తీసుకొని ఇలా వాటర్ పోసుకొని ఇలా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. పక్కన కొన్ని వాటర్ కూడా పెట్టుకోవాలి. పిండి గట్టిగా అయినప్పుడు చెయ్యి తడి చేసుకుంటే సకినాలు పోయడానికి చుట్టడానికి చాలా బాగా వస్తాయి. ఇలా కాటన్ బెడ్షీట్ వేసుకోవాలి. ముందుగా అయితే మేము సకినాలు చేస్తే గౌరమ్మని పెట్టుకుంటాము. ఇలా గౌరమ్మని పెట్టుకొని సకినాలు చుట్టుకుంటాము. గౌరమ్మకి బొట్టు పెట్టుకొని, ఇది ఒక సాంప్రదాయం అండి గౌరమ్మని పెట్టుకోవడం అనేది. ఇలా పెట్టాకే సకినాలు అనేది ఇలా చుడుతూ ఉంటాము. పిండి మొత్తం అయిపోయే వరకు, ఈ చివరి వరకు అలాగే ఉంటుంది. సకినాలు ఇలా రౌండ్గా ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడనే ఎండు చేసేలాగా ఇలా తిప్పుతూ రౌండ్గా 3 వరుసలు, 2 వరుసలు, 5 వరుసలు మనకిష్టం ఎలా అనిపిస్తే అలా 3 వరుసలు చుట్టుకుంటే అయితే చాలా బాగా ఉంటాయి. ఆయిల్లో ఫ్రై అవ్వడం కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ఎండి చేసేలాగా సకినాన్ని చుట్టుకోవాలి. ఇలా ఒక బెడ్షీట్ నిండా సకినాలను ఇలా పోసుకున్నాక సకినాలని ఇది ఇలా తీసుకోవాలండి. ఇలా బెడ్షీట్ నుండి సకినాలని ఇలా ఫ్లాట్గా ఉండే ప్లేటుతో ఇలా పైకి తీసుకోవాలి. ఇలా తీసుకొని 1 by 1 ఇలా 5-6 సకినాలు ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో వేయాలి. ఇలా 2 సైడ్స్ ఇలా మంచిగా వీటిని కాల్చుకోవాలి. గోధుమ రంగు వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. వీటికి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదు. చాలా లైట్గా ఉంటుంది. లైట్ ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుందండి. చాలా బాగుంటాయి. అంతే అండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే సకినాలు రెడీ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఇలాంటి గంపలో కానీ వేసుకుంటే ఒక వారం రోజుల పాటు కరకరలాడుతూ ఉంటాయి. ఇంకా ఆ నువ్వుల టేస్టు, ఆ వాము కలిపిన ఈ సకినాలు టమాటో చట్నీతో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే ఆ టేస్టే వేరండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇది శ్రమ కాస్త ఎక్కువగానే అయినా ఫలితం మాత్రం తీయగానే ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.